సీఎంను తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కించపరచడం వల్లే తాను అసెంబ్లీలో సహనం కోల్పోయి మాట్లాడాల్సి వచ్చిందన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటలు మైక్లో రికార్డ్ కాలేదు, కానీ తన మాటలు మాత్రమే రికార్డ్ అయ్యాయని అన్నారు ఆయన. గత 10 ఏళ్లలో తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఇప్పుడు కూడా మాట్లాడనివ్వకుండా అడ్డుపడ్డారని దానం నాగేందర్ చెప్పారు. అధికారం దూరమైందన్న ఆవేదనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు ఆయన. వాళ్ళు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు. నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించినటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది, వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు. అదే మా దురదృష్టం. వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో, కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజం కలిగినటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు. వాళ్ళు కూడా మాకాడ చిన్నవాళ్ళు ఎదగాలని కోరుకుంటాం, ఇంకా పైకి రావాలని కోరుకుంటాం. మాట్లాడే అధికారం స్పీకర్ గారు ఇచ్చినప్పుడు స్పీకర్ గారికి అధికారం ఉంది కాబట్టి ఇచ్చారు. ఆ అధికారాన్ని ఆయన నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ ప్రజల యొక్క వాణిని అందులో వినిపించాలని ప్రయత్నం చేశాను. దానికి వారు అడ్డుపడ్డారు కాబట్టి ఆవేశంగా మాట్లాడడం జరిగింది. తెలుసు అందరికీ, మీకు అందరు మీడియాకు తెలుసు, అందరికి తెలుసు. ఎన్నోసార్లు ఇదే హైదరాబాద్కు సంబంధించి చర్చ ఎన్నో సందర్భాల్లో జరుగుతుంటే ఆ చర్చలో భాగంగా నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు రాలేదు. అందుకే చెప్పాను, నేను గతంలో ఎప్పుడైనా కూడా హైదరాబాద్ సమస్య అంటే మేము చేతులు ఎత్తి హైదరాబాద్ డిస్కషన్లో మేము సిగ్నిటరీ కాకపోయినా, మా సంతకం లేకపోయినా మేము అడిగినప్పుడు ఇచ్చేటువంటి అధికారం స్పీకర్ గారికి ఉంటుంది. అలా ఎన్నోసార్లు ఇచ్చారు. కానీ మొన్న జరిగిన ఈ సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ రోజు కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. అంతకంటే దురదృష్టం ఉండదు.